హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయాన్నే మేము టిఫిన్ చేసుకుంటున్నాను. పప్పు రుబ్బానని చెప్పాను కదండి. ఇడ్లీ కానీ ఆయకుడం కానీ వేస్తాను. ఇదిగోండి కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ కట్ చేసి పెట్టాను. దాంట్లోకి ఇంకో కొన్ని పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇదిగోండి పల్లీలు, ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను. ఒక అరకప్పు గులసెనగపప్పు తీసుకున్నాను. స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను అన్నమాట. మనం ఇప్పుడు చట్నీ చేసుకుని పక్కన పెడితే ఇది చల్లారుతుంది కదా. ఇలాగా మనం ఇడ్లీ అయితే ఇడ్లీ, ఆయకుడు అయితే ఆయకుడు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఇంకోండి పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం. రోజు జావా లాగా ఉంటుంది కానీ ఇంక ఇవాళ జావా కాయలను పెట్టుకోలేదు. టిఫిన్ వేస్తానని చెప్పాను. మనం మూత పెట్టుకున్నాం కదా, పేలుతాయేమో అని మూత పెట్టుకున్నాను. పేలుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఇది కూడా వేయింది కదా. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇవి కాసేపు ఒక్క నిమిషం వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఇదిగోండి వేగుతున్నాయి కదా, పచ్చిమిరపకాయలు వేగిపోయి, పల్లీలు వేగిపోయి కదా. ఇదిగోండి ఇందులో చింతపండు కొంచెం, ఇలాగా చల్లారుతుంది అన్నమాట అండి. మనం ఆయకుడు వేసుకుంటే ఇడ్లీ కానీ ఆయకుడు కానీ వేస్తాం. ఇదిగోండి పుట్నాలపప్పు కూడా వేసేస్తున్నాం. ఇలా 3 చేసుకుంటే బాగుంటుంది పచ్చడి, కొబ్బరి చట్నీ. ఒక నిమిషంలో అయిపోయాక మనం దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ కూడా వేస్తాను కదా. వేగిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం ఇప్పుడు పిండి అదిని తీసుకుని ఇడ్లీ కానీ ఆయకుడు కానీ వేసుకున్నాను. మళ్ళీ చూపిస్తాను. ఒక్క నిమిషంలాగా వేడంతా మగ్గిపోతాయి. మనం అప్పుడు చూసుకున్నాను. ఆయకుడు మీద వేస్తాం. ఇదిగోండి చట్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం అండి. నీళ్ళు పోసాను, స్టవ్ మీద పెడుతున్నాను. ఈ సిమ్లో పెట్టుకుంటే ఇదిగోండి ఇడ్లీ పిండి కొంచెం తీసేస్తాను కలిపేసి. మనం రుబ్బాను అన్నాను కదండి, నేను కాకుండా కలిపేసి బాగా చట్నీ రుబ్బేసాను. ఇలాగా చల్లారిందండి. కొంచెం పిండి తీసేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుంటాను. ఇంత పిండి ఎందుకండి, వద్దు కదా, నాకు సరిపడినంత. ఇంకా రేకులు పెడతాను. ఇది పెడతానండి. ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము.
సరిపోతుంది. బాగా కలిపేసుకుని పిండి ఇప్పుడు చపాతీ కూడా చేయాలండి నేను. ఇదిగోండి ఇందులో ఇడ్లీలు వేసేద్దాం. నాన్న బాబు సౌండ్ తగ్గించమ్మా, టీవీలోనే ఉండిపోతున్నాడు. మనం ఇడ్లీలు వేసేసుకుని ఈరోజైతే జావ కాయట్లేదండి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇడ్లీలు పెట్టేసాను. ఇప్పుడు మనం ఇదిగోండి ఇడ్లీ పెట్టేస్తున్నాను. మూత పెట్టేసాను. ఇప్పుడు మనం ఒక 15 నిమిషాలకి ఉడికిపోద్ది ఇడ్లీ. మళ్ళీ చూపిస్తాను. చట్నీ రుబ్బేసి పక్కన పెట్టేసాను. చట్నీ చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఇడ్లీ కూడా అయిపోయాక మనం తిందామండి. ఇదిగోండి ఇడ్లీ ఉడికిపోయింది. ఇడ్లీ ఉడికిపోయింది. చట్నీ కూడా అయిపోయింది. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి ఇడ్లీ తీసేసుకున్నాం. ఇడ్లీ తీసేసుకున్నాం. చక్కగా వస్తుంది. నాన్నబాబు ఇవాళ ఇంక ఇడ్లీ తినేయి, చపాతీ చేయను. ఇదిగోండి ఈరోజు టిఫిన్ ఇడ్లీ, కొబ్బరి పల్లి చట్నీ. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా స్మూత్గా ఉన్నాయి కదా. వేడిగా ఉంది, చాలా బాగుందండి. ఈరోజు టిఫిన్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాను.